గుండె జబ్బులకి శాచురేటెడ్ సంబంధం లేదు. ఎల్డిఎల్‌గు 7 రకాలండి. 2 చాలా మంచియి. లార్జ్, ఫ్లఫీ, బయోంటిక్ ఫస్ట్ 2 ఉంటాయి. ఇవి ఏ రకంగానూ గుండె జబ్బులు దాంట్లో ఎదగడానికి ఉపయోగపడవు. 2 లాస్ట్ 5 ఉంటాయి. ఆ 5 చెడ్డగా మారటానికి అవకాశం ఉంది. అది చెడ్డవి కాదు. అసలు ఎల్డిఎల్ అనేది ఒక ప్రోటీన్ అండి. లిపోప్రోటీన్ అండి. ఇట్స్ నాట్ లిపిడ్. ఇట్స్ నాట్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ తయారు చేసే లివర్ సార్. కొలెస్ట్రాల్ లేకపోతే మనిషి బతికే లేదు. కొలెస్ట్రాల్ లేకపోతే మన శరీరంలో ఇన్ని కోట్ల సెల్స్ నిర్మాణం అయింది. మనం ఈ వీడియో మాట్లాడినంత సేపట్లో నా ఒంట్లో కొన్ని కోట్ల సెల్స్ చచ్చిపోయిన ఆ ప్లేస్లో కొన్ని కోట్ల సెల్స్ పుట్టినాయి. వీటికి రా మెటీరియల్ ఏంటండి? రా మెటీరియల్ కొలెస్ట్రాల్. అట్లనే సెక్సువల్ హార్మోన్స్కి కానీ, ఇన్సులిన్కి కానీ, థైరాయిడ్కి కానీ, డి విటమిన్కి కానీ, బ్రెయిన్ వర్క్ చేయడానికి కానీ అన్నిటికీ కొలెస్ట్రాల్ కదా కావాల్సింది. మీరు కొలెస్ట్రాల్ కట్ చేస్తే ఎలా సార్ మీరు? అసలు కొలెస్ట్రాల్ మనం గుండె జబ్బులు ఒక్కడ భూమి మీద ఎంతవరకు ఒక్కడ రాలేదు సార్. కొవ్వు అంటే వెన్నపూసకంటే పలచకుండా బ్లఫ్ కలర్ పదార్థం. రక్తం వేడిగా ఉంటుంది. రక్తనాళాల్లో ఉపయోగించి రక్తం వేడిగా ఉంటుంది. కొవ్వు ఉన్నప్పుడు దాన్ని కరిగిచ్చేస్తుంది కదా సార్. ఒక కొవ్వు వెళ్ళి గడ్డగట్టి రాయిలాగా మారి గుండెని కట్ చేసి అది అక్కడ రక్తం ఆ ఇన్ఫర్మేషన్తో హార్ట్ అటాక్ రావటం ఇదంతా ఏంటి సార్? అసలు ఇదంతా కొవ్వు ఎలా గడ్డగడ సార్? నెయ్యి ఎలా గడ్డగడుతుంది? కరిగి వెళ్ళిపోతుంది కానీ